హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రీచ్ వ్లాగ్. నేనైతే మటన్ పికిల్ పెడుతున్నాను. ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ గంట కూడా కొట్టండి ప్లీజ్. మటన్ పికిల్ పెట్టేటప్పుడు అయితే చాలామంది ఏం చేస్తారంటే ఆ మటన్ని ఎండబెడతారు కదా, అట్లా చేయకండి. మటన్ ఎండబెడితే టేస్ట్ అనేది పోతుంది. అట్లా కాకుండా ఆ మటన్లో వాటర్ పోవాలంటే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నా కదా ఆ టైప్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే ఎక్కువ రోజులు కూడా ఆగుతుంది పచ్చడి అయితే. నేను 3 kgs అయితే పెడుతున్నాను, కానీ మనం అంతా ఫ్రై చేసేసరికి 2 kgs అవుతుంది. నెక్స్ట్ అయితే ఈ ఫ్రై అయినాక ఒక బౌల్లో తీసుకోవాలి. మళ్ళీ మనం ఆ ఫ్రై చేసిన బౌల్లో కడాయిలోనే ఆయిల్ వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కొంచెం గట్టిగా అయ్యే వరకు చేసుకోవాలి. పికిల్ కోసం కొంచెం కట్టుకుంటేనే బాగుంటుంది కదా. సో గట్టిగా అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దానికి తగ్గట్టు. ఇది 3 kgs అంటే దగ్గర 2 kgs అవుతుందండి మొత్తం ఫ్రై చేసేసరికి. సో మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అది పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలండి, స్మెల్ పోయే వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. ఇది మా కోసం కాదండి, మా పక్కింటి ఆంటీ వాళ్ళ కొడుకు కోసం అయితే చేయమన్నది. సో అతను హాస్టల్లో ఉంటాడు అన్నట్టు, వాళ్ళకి చికెన్ మటన్ ఇట్లాంటివి ఉండవంట. సో ఇంకా చెప్పేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే నేను పెడుతున్నాను. చిల్లీ పౌడర్ మనం కింద దించే వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇట్లని వేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే కింద దించేసినాక మనం తగినంత కారం అయితే వేసుకోవాలి. మనం ఎంత తింటామో దానికి తగ్గట్టు మీరు వేసుకోండి. మేమైతే అంత స్పైసీ తినం కాబట్టి కొంచెమే వేసుకున్నాం. స్పైసీ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో ఇదైతే జీలకర్ర, మెంతి, ఆవాలు వేయించుకొని పొడి చేసుకొని దీంట్లో కలుపుకోవాలండి. దానికి కూడా తగినంతనే కలుపుకోవాలి. మనం మెయిన్గా మటన్లో కలిపేటప్పుడు అయితే ఎక్కువ శాతం కలపాలండి, అయితేనే మటన్కి అంతా పట్టి టేస్ట్ ఉంటుంది. సో సాల్ట్ నేను ఇప్పుడు కూడా వేస్తున్నాను, ఫ్రై చేసేటప్పుడు కూడా వేసాను కదా, ఫ్రై చేసేటప్పుడు కూడా ఇవ్వండి ముక్కలకి పట్టేలాగా టేస్ట్ ఉంటుంది అప్పుడే. సో ఇప్పుడు కూడా నేను వేస్తున్నాను సాల్ట్ కూడా. ఇంకా దించేసినాక మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోవచ్చు. సో ఆ తర్వాత అయితే ధనియాల పొడి కూడా వేసాము. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా కూడా వేసామండి. ఇవన్నీ వేసుకోవాలి, అయితేనే టేస్ట్ ఉంటుంది. సో ఇంతేనండి, ఈజీ ప్రాసెస్, ఏం లేదు. ఇంతే ప్రాసెస్ చేయడం అయితే ఈజీ. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డూ సబ్స్క్రైబ్ ప్రీచ్ వ్లాగ్స్ అండి. బాయ్.